ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. సో ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ నాన్ మెటల్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ దే ఆర్ ఎయిదర్ గ్యాసెస్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. సో ఈ నాన్ మెటల్స్ ప్రాపర్టీ ఏమంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవి గ్యాసెస్ అన్నమాట. సో దే ఆర్ గ్యాసెస్ అట్ రూమ్ టెంపరేచర్. లేకపోతే సాలిడ్స్ కూడా అవుతాయి అన్నమాట. సో లిక్విడ్స్ జనరల్గా ఉండవు, బట్ ఒక ఎక్సెప్షన్ ఉంది. సో దట్ ఎక్సెప్షన్ ఈజ్ బ్రోమిన్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో నాన్ మెటల్స్ అన్నీ సాలిడ్స్ అన్నా ఉంటాయి, లేకపోతే గ్యాసెస్ అన్నా ఉంటాయి, కానీ బ్రోమిన్ మాత్రము లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో సెకండ్ ప్రాపర్టీ ఈజ్ దే ఆర్ నాన్ లస్ట్రస్. సో లస్ట్రస్ అంటే మెరిసే గుణం అన్నమాట. సో ఇవి మెరిసే గుణం దీనికి నాన్ మెటల్స్కు ఉండదు, కానీ దీంట్లో కూడా ఎక్సెప్షన్ ఉంది. క్రిస్టల్స్ ఆఫ్ అయోడిన్ హ్యావ్ బ్రైట్ లస్టర్. సో బట్ అయోడిన్ క్రిస్టల్స్ సో మెరిసే గుణము ఉందన్నమాట. సో మెరుస్తూ ఉంటే దాన్ని లస్టర్ అని అంటారు అన్నమాట. ఇంకొక ప్రాపర్టీ ఏమంటే దే ఆర్ జనరలీ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి హీట్ని కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయవు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ట్రాన్స్మిట్ చేయవు. సో దాన్నే పూర్ కండక్టర్స్ అంటారన్నమాట. సో దీస్ నాన్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఉందన్నమాట. గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బట్ ఇందులో కూడా గ్రాఫైట్ అనేది విచ్ ఈజ్ మేడ్ విత్ కార్బన్, అది దట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. నెక్స్ట్ నాన్ ప్రాపర్టీ ఏమంటే హియర్ నెక్స్ట్ ఈజ్ మోస్ట్ నాన్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ హ్యావ్ లోయర్ డెన్సిటీ దాన్ మెటల్స్. సో ఈ నాన్ మెటల్స్ మోస్ట్ ఆఫ్ ది నాన్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అన్నమాట. సో మెత్తగా ఉంటాయి. అండ్ డెన్సిటీ చూసుకుంటే కూడా చాలా తక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట మెటల్స్తో పోల్చుకుంటే. బట్ దీనికి కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఉంది. డైమండ్ ఈజ్ సో ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ ఈజ్ ద హార్డెస్ట్ నోన్ సబ్స్టెన్స్. బట్ దీంట్లో కూడా ఎక్సెప్షన్ మళ్ళీ డైమండ్. సో డైమండ్ అగైన్ మేడ్ విత్ కార్బన్, చాలా హార్డ్గా ఉంటుంది. మోర్ ఓవర్ అన్ని సబ్స్టెన్సెస్తో పోల్చుకుంటే డైమండ్ అనేది హార్డ్ అనమాట. సో అది ఒక్కటి తప్పితే మిగతా నాన్ మెటల్స్ అన్నీ చాలా సాఫ్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ ఈజ్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ మాల్యబుల్, నాన్ డక్టైల్ అండ్ నాన్ సోనోరస్ అనమాట. అంటే ఇక్కడ ఇవి నాన్ మాల్యబుల్ అంటే ఒక షీట్లుగా ఈ నాన్ మెటల్స్ను తయారు చేయలేము. అదేవిధంగా నాన్ డక్టైల్ అంటే తీగలు వైర్లుగా కూడా తయారు చేయలేము. అండ్ నాన్ సొనోరస్ అంటే ఇవి శబ్దం చేయవు. సో ఎప్పుడన్నా దేంతో కానీ ఒక థింగ్తో దీన్ని బీట్ చేసినప్పుడు కొట్టినప్పుడు శబ్దం చేయవు అనమాట. సో దాన్ని నాన్ సొనోరస్ అంటారనమాట. సో నెక్స్ట్ ఈజ్ కంపేర్డ్ టు మెటల్స్, నాన్ మెటల్స్ హ్యావ్ లోయర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో మెటల్స్తో పోల్చుకుంటే నాన్ మెటల్స్కు మెల్టింగ్ పాయింట్ అయినా బాయిలింగ్ పాయింట్ అయినా చాలా తక్కువ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఎక్సెప్షన్ డైమండ్ అనమాట. సో డైమండ్ యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. సో ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ మెటలాయిడ్స్ చూద్దాం. సో మెటలాయిడ్స్ అంటే ఏం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కువ ప్రాపర్టీస్ లేవు మెటలాయిడ్స్కు. ఫస్ట్ మెటలాయిడ్స్ అంటే ఏమి? ఎలిమెంట్స్ దట్ ఎగ్జిబిట్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ కాల్డ్ మెటలాయిడ్స్.
సో ఈ ఎలిమెంట్స్ జనరల్గా మనకు ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో 180 ఎలిమెంట్స్ ఎలా డివైడ్ చేస్తారంటే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్గా డివైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మెటలాయిడ్స్ అంటే కొన్ని సబ్స్టెన్సెస్కు, కొన్ని ఎలిమెంట్స్కు మెటల్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటలాయిడ్స్ అని అన్నారనమాట. సో ఎగ్జాంపుల్స్ బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం, పొలోనియం ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటలాయిడ్స్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటల్స్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, సిలీనియం, బ్రోమైన్, అయోడిన్, ఆస్టటైన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్కు ఎగ్జాంపుల్స్ అన్నమాట. థ్యాంక్ యూ.